నా పేరు జీ సూలమ్మ, ప్రాజెక్టు కార్యకర్తని. మాకు గత కాలంలో 2024లో 42 రోజులు సమ్మె చేసినాం. ఆ సమ్మె కాలంలో మా శిబిరాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు అందరూ వచ్చి మా ప్రభుత్వం వచ్చిందంటే మీకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినారు. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ హామీ నెరవేరడం లేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలు జరుగుతుంటే ఏం చెప్తున్నారు? ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వము మేము జీతం పెంచినాము, 3,000 అయింది, 3,000 నుంచి 10,000 అయింది. మా ప్రభుత్వమే చేసింది ఆ జీతాలు కాబట్టి మేము పెంచినాము, కాబట్టి ఇంక పెంచే అవకాశాలు లేవన్నట్ల ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుంది సమావేశాలు. కానీ అది న్యాయమైన పద్ధతి కాదు. మాకు కడుపులు కాలుతున్నాయి. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు కానీ జీతం పెంచకుంటే ఏం తినాలి? మేము ఎట్లా బతకాలి? కాబట్టి మాకు ఖచ్చితంగా 26,000 జీతం కావాలి. ముఖ్యంగా దానికోసం మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. 2023 నుంచి 27 వరకు ప్రాజెక్ట్ లెవెల్లో, తర్వాత 26, 27 కలెక్టర్ లెవెల్లో, తర్వాత 2, 3 విజయవాడకి వెళ్తున్నాము. గ్యారెంటీగా మాకు 26,000 జీతం కావాలి. సంక్షేమ పథకాలు అందాలి. తర్వాత జీవోని స్కూళ్ళకి 3 సంవత్సరాల పిల్లలే తీసుకుంటున్నారు. మా అంగన్వాడీలకే స్కూళ్ళకి పంపివ్వాలి. తర్వాత మాకి మెనూ ప్రకారంగా ఇవ్వాలి. మెనూ రేటు పెంచాలి. ఒక నెల రోజులు, మే నెలలో నెల రోజులు జీతము సెలవులు ఇవ్వాలి. గ్యారెంటీ కూడా ఇవ్వాలి. కానీ మాకు జీతం మాత్రము పెంచడం లేదు. సాలి జీతాలతో చేస్తుంటే, పనులు చేస్తుంటే కూడా అసలు అన్నీ వస్తున్నాయి. అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయమ్మా? అన్ని ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కానీ యాప్లు వస్తున్నాయి, పనులు చేయమంటున్నారు. ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు జీతం పెంచాలి. జీతం పెంచకపోతే 2వ తారీఖు 3వ తారీఖు చలో వాళ్ళు ఇచ్చిన మొబైల్లో యాప్లు అన్ని పనిచేస్తున్నాయా లేదా? మొబైల్ పని చేయడం లేదు. అవి కూడా పని చేయడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒక విన్నపం అడుగుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో అది మాకు జీతం పెరగకుండా కూడా 2 నెలలు కాదు, 42 రోజులు సమ్మె చేసినాం కదా. ఇప్పుడు 82 రోజుల సమ్మెకి ఖచ్చితంగా దిగుతాం మేము. జీతంగానే పెంచకపోతే గ్యారెంటీ జీతం పెంచాలి. పెంచకపోతే మొత్తం బంద్ అయిపోతాయి. బంద్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితులు మేమైతే జీతం పెంచకపోతే ఒప్పుకునేదే లేదు. ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో ఏదో ఒకటి చెప్తారని ఆశిస్తున్నాము. ఆశిస్తే బాగుంటుంది. ఎందుకంటే 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు హామీ ఇచ్చినారు. ఆ హామీ గుర్తు రావడం లేదా ప్రభుత్వానికి? ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చినాడు, ఎంపీలు వచ్చినారు, రాజకీయ నాయకులు వచ్చినారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంతమంది అంటే అంతమంది మా దగ్గరికి శిబిరాలకు వచ్చి మీకు జీతం పెంచుతాము, మేము హామీ ఇస్తున్నామంటే మేము ఏదో మోసపోయి ఏదో గెలిస్తే ఏదైనా వస్తుంది కదా మాకు జీతం పెరుగుతున్న ఆశతో మేము ఓట్లు వేసినాము. వాళ్ళకి ఖచ్చితంగా వేసినారు. మా వాళ్ళు వేసినందుకు ఆ ప్రభుత్వం గెలిచింది. కాబట్టి మాకు ఖచ్చితంగా జీతాలు పెంచాలి. పెంచకపోతే మేము ఈ సమ్మెనిట కొనసాగుతాము. నా పేరు జీ సూలమ్మ, కోడుమూరు ప్రాజెక్ట్.